హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ పొద్దున్నే మిమ్మల్ని అయితే నా బాల్కనీలోకి తీసుకొచ్చాను. ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా బాల్కనీలోనే ఉంటాం. సో దాన్ని ఒక మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని నేను ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టాను కదా, ఎస్పెషల్లీ సొరకాయ ప్లాంట్. దీని మీద నాకైతే చాలా హోప్స్ ఉన్నాయండి. నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం సొరకాయ ప్లాంట్ని పెంచడం. అందుకే కొంచెం ఎక్సైటింగ్‌గా అండ్ అలానే కొంచెం టెన్స్డ్‌గా కూడా ఉన్నాను ఎలా ఉంటుంది అని. అండ్ ఇది కొంచెం హైట్ ఎదుగుతున్న కొద్దీ దానికి క్రీపింగ్‌కి సపోర్ట్ కావాలి కదా! సో ఎలా పడితే అలా అయిపోతుంది. అండ్ బరువు కూడా ఆగేలా చూసుకోవాలి. ఇంకా చాలా రోజులు ఆలోచించుకొని ఒక థ్రెడ్ కొనుక్కొని తీసుకొచ్చాను థిక్‌ది, మీరు ఏదైతే చూస్తున్నారో అది మా హస్బెండ్ కట్టారు. బట్ మా బాల్కనీలో ఉన్న వాల్‌కి నెయిల్స్ నిలబడవనమాట. మేము చాలా సెట్ చేసుకొని ఆ స్టార్ లైట్స్ హ్యాంగ్ చేసుకున్నాం. బట్ ఇది కట్టంగానే మొత్తం ఆ నెయిల్స్ అన్నీ ఊడొచ్చేసాయనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇట్స్ నాట్ సేఫ్, ఎందుకంటే వీటికి సొరకాయలు కాసిన ఆ బరువుకి ఆగదు అని చెప్పి ఇంకా నేను అనుకున్నాను, ఓకే ఈ బాల్కనీలోనే చుట్టూ హ్యాంగ్ చేసేద్దాం యాజ్ ఆఫ్ నో, తర్వాత చూద్దాం ఒకవేళ అది మంచిగా పెరిగి అంతా అయితే తీసి సెట్ చేద్దామని చెప్పి. బట్ ఇది ఎప్పుడెప్పుడు బయట వేస్తానని చాలా రోజులు వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఇంకా సమ్మర్ టెంపరేచర్స్ నిలబడుతున్నాయి, కొంచెం నైట్ డౌన్ అవుతున్నాయి కానీ ఇంకా మార్నింగ్స్ అలా ఆఫ్టర్నూన్ బాగానే వెళ్తుందనమాట. ఇంకా అందుకే బయట వేసేసా. ఇంకా ఇట్స్ టైమ్ టు రెనోవేట్ మై బాల్కనీని కొంచెం ఎవ్రీ వీకెండ్ కొంచెం సెట్ చేసుకుంటున్నాము. ఈ ఆల్మోస్ట్ వింటర్ అంతా ఒక 7 to 8 months బాల్కనీని టచ్ చేయము. సో ఫుల్ డస్ట్ అదంతా పట్టేస్తూ ఉంటుంది. బయటికి రాము కాబట్టి ఇంకా డస్టింగ్ అదంతా చేసి ఇంకా నీట్గా అన్ని సెట్ చాలా మంది నా సమ్మర్ స్కిన్ కేర్ షేర్ చేయమని అడుగుతున్నారు. ఎస్పెషల్లీ నేను సోప్ యూస్ చేయను, బాడీ వాషెస్ యూస్ చేస్తా అని చెప్పాను కదా. సో ఏం వాడతారు షేర్ చేయండి అని అడిగారు. నేను చాలాసార్లే చెప్పానండి, పాల్మోలివ్ బ్రాండ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే స్కిన్ పైన మనం బాత్ చేసాక కానీ కొంతసేపటి తర్వాత కానీ మనం ఇలా గీతలా గీస్తే వైట్గా రాకుండా ఉంటుంది కదా. సో చాలా మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది అండ్ బాగుంటుంది. అండ్ ఇంట్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇది మిల్క్ విత్ హనీ అండ్ ఇది ఆలివ్స్. ఇందులో నేను చాలానే వాడాను విత్ కోకోనట్ అది కూడా. సో ప్రెజెంట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామాఅర్త్ వాళ్ళది కోకో బాడీ వాష్ అనమాట. ఇది నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను, ట్రై చేద్దాం కదా అని చెప్పేసి, విత్ కాఫీ అండ్ కోకా. సో దీనికి కూడా ఒక మంచి రివ్యూస్ విన్నాను, సో ట్రై చేద్దామని తెచ్చుకున్నా. అండ్ ఇది మొత్తం బాడీ వరకు అనమాట. అండ్ ఫేస్కి వచ్చేసి నేను మామాఅర్త్ వాళ్ళది రైస్ ఫేస్ వాషే యూజ్ చేస్తున్నాను. నాకు ఇది చాలా మంచి ఫేవరెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 ట్యూబ్స్ అన్న వాడాను నేను. ఇది 4th one అనమాట. అంత బాగా నచ్చింది, ఎలాంటి ఆయిలీనెస్ లేకుండా మంచిగా వాష్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ షాంపూ గురించి కూడా అడుగుతున్నారు. నేను షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటానండి. ప్రజెంట్ అయితే లారియల్ వాళ్ళది 5-in-1 రిపేర్ ఉంది కదా, సో ఇది యూస్ చేసిన నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా స్మూత్ అవుతుంది హెయిర్, అట్ ద సేమ్ టైం స్కాల్ప్ కొంచెం జిడ్డు అవ్వకుండా ఎక్కువ రోజు ఉంటుంది అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్ తర్వాత నేను సీరం వచ్చేసి స్ట్రీక్ వాళ్ళదే వాడతాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇదే ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట. సో కొన్ని ఈ ప్రొడక్ట్స్ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయి, వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. నేను ఇంకా బాల్కనీ క్లీనింగ్ సర్దడం ఇదంతా నేను షూట్ చేయడం మర్చిపోయానండి. పనిలో పడితే నాకు అసలు గుర్తురాదు. అండ్ పిల్లల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు బయటకు రాకుండా సౌండ్లు ఎక్కువ చేయకూడదు బయటకు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ వీకెండ్స్ టైంలో ఇంకా వాళ్ళు అరుస్తారేమో అనేది మేనేజ్ చేసుకుంటూ మేము అంతా సెట్ చేసుకొని నేను ఆ హడావుడిలో వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. బట్ ఒక 80% అయితే సెట్ చేసేసాము. బట్ స్టిల్ కొంచెం ఉందన్నమాట, అదంతా చెయ్యాలి స్లోగా వీకెండ్ టైమ్స్లో. అండ్ ఇది నెక్స్ట్ డే ఇంకా మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయాక. అండ్ నా కిచెన్ టూర్ వీడియోకి చాలా మంచి మెసేజెస్ వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో అండ్ కామెంట్స్లో కూడా. చాలా థ్యాంక్ యూ, మీ అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కూడా ఈ కిచెన్ అంటే చాలా ఇష్టము, నీట్గా మెయింటైన్ చేసుకుంటా. అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంటుంది కదా.
అండ్ యెస్, ఇక్కడైతే ఇంకా సండే నాన్ వెజ్ మటన్ చేస్తున్నాను. చాలా మంత్స్ అయిపోయింది. ఇక్కడ ల్యాంబే దొరుకుతుందండి. సో అదే తెచ్చుకున్నాం అనమాట. అండ్ బయో ల్యాంబ్ దొరుకుతుంది. ఒక పర్టికులర్ పర్సన్ చేస్తారనమాట, ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాం, అంటే చాలా మంత్స్ తర్వాత తింటున్నాం కదా. అండ్ ఎస్పెషలీ నాకు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము ల్యాంబ్ అంటే. నేను పెద్ద ఫ్యాన్ అనమాట. సో చాలా మంత్స్ అవుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా కుక్ చేస్తున్నాను, మంచిగా కుదరాలి టేస్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ మాకు లోకల్ షాప్స్లో దొరుకుతుంది, కానీ నాకు అంత టేస్టీగా ఏం అనిపించలేదు. ఇంకా అందుకనే కొంచెం గ్యాప్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఆయన స్టార్ట్ చేశాక అది తెచ్చుకున్నాం అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఎప్పుడు ఇలా మ్యాక్సిమం నాన్ వెజ్ వన్స్ ఆర్ ట్వైసే చేసుకుంటాం వీక్కి. ఇంకా అలా చేసుకున్నప్పుడు ఇలా మ్యాక్సిమం తురుముకొని చేసుకుంటాను, ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా చేసి పెడితే తప్ప. ఇలా వేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా, అంటే చాలా ఫ్రెష్ టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో చిన్న గ్రేటర్ నేను అది డీమార్ట్లో కొనుక్కొని ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ నేను మోస్ట్లీ కాదు, ఎప్పుడు మటన్ కుక్కర్లోనే చేస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇది ఇండస్ వ్యాలీది అనమాట, కొంచెం వెడల్పుగా ఉండేది. మొన్న ఇండియా నుంచి వచ్చాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువసేపు మగ్గించకూడదు, జస్ట్ ఒక 1 minute అలా సాటే చేసుకొని ఇంకా మటన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో తెచ్చుకున్న పోర్షన్ హాఫ్ తీసాను, ఇంకొక హాఫ్ దమ్ బిర్యానీ చేద్దాం అన్నట్టు ఇంకా ఉంచేసాను అనమాట. బోన్స్ టైప్ అంతా ఉంచేసాను. నాకు మటన్ బోన్లెస్ ఇష్టము, చికెన్ విత్ బోన్ ఇష్టం అనమాట. సో నాకు అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, ఇంకా అలానే ఫాలో అవుతాను ఇక్కడ కూడా. మోస్ట్లీ బోన్లెస్ అంతా తీసి ఇంకా కర్రీ వండుతున్నా, కొంచెం బోన్స్తో ఉన్నదంతా బిర్యానీకి అయితే ఉంచాను అనమాట. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇంకా మటన్ యాడ్ చేసేస్తున్నాను. చాలామంది నార్మల్గా కూడా చేసుకుంటారు, ల్యాంబ్ కుక్ అవుతుంది కాబట్టి, బట్ నాకు ఎప్పటి నుంచో కుక్కర్లోనే అలవాటు. అండ్ గార్డెన్ సెట్ చేశాక నేను వీడియో ఏం షూట్ చేయలేదని చెప్పాను కదా. సో ఇక్కడ కొన్ని ఆకుకూరలు అయితే పెంచడం స్టార్ట్ చేశాను. అండ్ మెంతులు వేసినప్పుడు మీకు చూపించాను, పిల్లలతో వేయించాను కదా, అది ఒక హాఫ్ నేను పప్పు వండేసాను ఆల్రెడీ మా హస్బెండ్కి బాక్స్ చేసినప్పుడు. అండ్ ఇంకొక హాఫ్ ఏం చేశానంటే ఉంచేసాను అనమాట, చపాతీలో వాటిల్లోకి వేద్దామని. ఎందుకంటే మెంతికూర టమాటో కాంబినేషన్ వండితే చాలా బాగుంటుంది, అలానే ప్రిపేర్ చేశాను అంతకుముందు. అండ్ ఇది అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం చపాతీ కోసం హార్వెస్ట్ చేశాను. సాయంత్రం చపాతీ విత్ మటన్ కర్రీ తిందాంలే అన్నట్టు. మేము రైస్ మోస్ట్లీ 95% ఓన్లీ ఒక పూటనే తింటామండి మధ్యాహ్నం. నైట్ ఇంకా ఏదో ఒకటి తింటాము, సాలెడ్ కానీ లేకపోతే చపాతీ కర్రీ కానీ లేదంటే ఉప్మా కానీ వాటెవర్ అలా. రైస్ అయితే ఒక పూటనే తింటాం అనమాట. సో నేను మోస్ట్లీ చపాతీ పిండి మిక్సీలోనే కలుపుతాను, చేత్తో కలపడం ఎప్పుడో మానేశాను. అండ్ ఇక్కడ కర్రీ కూడా చూసారు కదా, ఒక 5-10 minutes మగ్గించాక నేను టమాటో యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కావాలి కాబట్టి టమాటో యాడ్ చేస్తాను. అండ్ ఇందులో కూడా మెంతికూర వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నేను చపాతీలో వేస్తున్నాను కాబట్టి ఇంకా ఇందులో యాడ్ చేసుకోలేదు, ఇంకా టమాటా మగ్గేంత వరకు ఉంచుతాను. అండ్ మిక్సీ గిన్నెలో నేను చపాతీ పిండి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నేను ఇందులో ఆయిల్స్ లాంటివి ఏమీ యాడ్ చేయనండి, అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మెంతికూరని మంచిగా చాప్ చేసేసుకొని కడిగి యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మెంతికూర ఇలా వేయడం వల్ల మిక్సీలో కూడా ఫైన్గా అయిపోతుంది అనమాట, మనకు ఆకుల్లా ఉండదు. మీకు చూపిస్తాను, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడగా. ఆల్రెడీ మెంతికూర కూడా కొంచెం తేమగా ఉంటుంది కాబట్టి వాటర్ చూసి యాడ్ చేసుకోండి, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుందనమాట, మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అండ్ చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి, అండ్ చేయి నొప్పి లేకుండా తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ ఈ ప్రీతి జోడియాక్ మిక్చర్కి మనకి చపాతీ కలుపుకోవడానికి సపరేట్గా ఇస్తాడు, బట్ అది చాలా పెద్దది, నాకు కొంచెమే కాబట్టి నేను ఈ మిక్సీ జార్స్లో కలిపేస్తాను అనమాట. సో చూసారు కదా, ఇంకా దాన్ని నేను బయటికి తీసుకొని జస్ట్ ఒక 2 సార్లు ఇలా నీట్ చేసి ఇంకా కవర్ చేసి పెట్టేస్తాను. సో దట్ సాయంత్రానికి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, పనిలో పని అయిపోతుందని. ఇంకా మళ్ళీ స్పెషల్గా దాని కిచెన్లోకి రావక్కర్లేదని ఇంకా కలిపి ఇలా పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఆకు కూడా మనకు ఆల్మోస్ట్ మొత్తం నలిగిపోయింది అనమాట చక్కగా. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ కూరలోకి వచ్చేస్తే టమాటో మగ్గిపోయింది, ఇంక ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను. వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఇప్పుడు కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా
జీరా పౌడర్ అండ్ కసూరి మెతి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను. అండ్ దీనికి గ్రేవీ రావాలంటే మసాలా విడిగా చేసుకుంటానండి నేను. ఇవి కాకుండా అంటే హోమ్మేడ్ మసాలాస్ కాకుండా ఇంకొకటి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ల్యామ్ కాబట్టి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసి పెట్టేశాను. అండ్ ఎక్కువ వాటర్ పోసేస్తే తర్వాత ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది. అందుకని నేను వాటర్ చూసి యాడ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ కొంచెం కాజు, పుచ్చపప్పు అంటారు కదా, సో అది, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ కొంచెం గసగసాలు అనమాట. గసగసాలు ఇండియన్ స్టోర్లో దొరుకుతాయండి. అవి నానబెట్టుకుని అవి పేస్ట్ యాడ్ చేసుకుంటా లాస్ట్లో. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వెయిట్ చెక్ చేసుకుంటున్నారు. మార్నింగే 64 kgs ఎంతో ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను స్మూతీ తాగుతున్నాను అనమాట. కొంచెం లేట్గానే తాగాను ఆ రోజు మా హస్బెండ్ చేసిస్తే. అండ్ ఇక్కడ విజిల్స్ అయిపోయాయి, 5 to 6 విజిల్స్. మంచి కుక్ అయిపోయింది. వాటర్ చూసారు కదా, మరీ ఎక్కువ లేదు. సో నేను ఈ మసాలా యాడ్ చేసేటప్పటికి సరిపోతుంది అనమాట. ఇందాక కాజు ఇవన్నీ నానబెట్టుకున్నాను కదా అది. అండ్ అందులో కావాలంటే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి అయిపోయింది, అందుకే యాడ్ చేయలేదు. అండ్ ఈ పేస్ట్ వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది అనమాట. ఇది చికెన్లోకి సేమ్ వేసుకోవచ్చు మసాలా, అండ్ మటన్లోకి కూడా వేసుకోవచ్చు. నేను ప్రాన్స్ చేసినప్పుడు కూడా విడిగా కర్రీ లాగా దానికి కూడా యాడ్ చేస్తా గ్రేవీ కావాలి అనుకుంటే. అండ్ ఇలా ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నా. అండ్ ఆ రోజు చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. మా హస్బెండ్ అయితే లొట్టలేసుకొని కూర అంతా తినేసారనమాట. ఇంక సాయంత్రానికి మిగిల్చలేదు మేము. అండ్ ఇంకా కూర అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఐరన్ స్టార్ట్ చేశాను. సమ్మర్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఈ ఒక్క పని కోసం చాలా బాధగా అనిపిస్తుంది. సమ్మర్లో జాకెట్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంకా వింటర్ వేర్కి అంత ఐరన్ అవసరం ఉండదు. బట్ సమ్మర్ వేర్ ప్రతి దానికి కావాలి. అండ్ నేను ఐరన్ లేకుండా అస్సలు వేసుకోను. బయటికి వేసుకెళ్ళే ఏదన్నా సరే ఐరన్ ఉండాల్సిందే నాకు. అందుకే బట్టలు చాలా ఉంటాయి. ఆబ్వియస్లీ మనం వేసుకుంటూ ఉంటే బట్టలు పోగు పడుతూనే ఉంటాయి. అండ్ నాకు పిల్లలతో ఎవ్రీ వీక్ కుదరదు. ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం కదా, సో అలా నాకు కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం చేసేసుకుంటాను. అండ్ నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి స్టీమ్ ఐరన్, ఇంకొకటి ఇదనమాట. సో ఇది వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. ఫిలిప్స్ ఇక్కడే తీసుకున్నాము. చాలా బాగుంటుంది అనమాట. అంటే హీట్ అది బాగా వస్తుంది. మ్యాక్సిమంలో పెట్టుకొని ఇంకా కాటన్ అన్నీ ఉంటాయి కదా, సో ముందైతే నావన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటాను కదా, ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి రోజుకి ఒక డ్రెస్ తీస్తూ ఉంటా. అలా చాలా అయిపోయి ఇంకా నాకు భయం వేసింది. ఇంకా అందుకని ఐరన్ చేసేద్దాం ఖాళీ ఉన్నప్పుడు అని ఇంకా కూర్చున్నానంటే ఈజీగా ఒక 1.5 to 2 hours అలా టీవీ చూస్తూ లేదా సాంగ్స్ వింటూ ఐరన్ చేసేసుకుంటాను. యూజువల్లీ గెంజి లేకుండా బట్టలు అస్సలు వేసుకునేదాన్ని కాదు నేనైతే. బట్ ఎప్పుడైతే అబ్రాడ్కి వచ్చామో అప్పటి నుంచి మొత్తం మారిపోయిందనమాట. అండ్ పిల్లలతో అసలు కుదరదు. అండ్ ఇక్కడ క్లైమేట్కి అంత సపోర్ట్ చేయదు. బట్ ఈసారి ఎలా అయినా కావాలి అని రివైవ్ తెచ్చుకున్నాను. సో దట్ కొన్ని ఇంపార్టెంట్ బట్టల కన్నా పెట్టుకుందాంలే అని చెప్పేసి. అండ్ ఐరన్ అండ్ స్టార్చ్ 2 ఉంటే అసలు ఆ కాటన్ బట్టలకి అందమే వేరు కదా. బట్ ఇక్కడ అంత అకేషన్స్ కూడా ఉండవు. రెగ్యులర్గా మేము ఇండియన్ వేర్ కూడా వేసుకోలేను. అండ్ నాకేంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఐరన్ బట్టలు వేసుకొని కూర్చోవాలంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. సో మోస్ట్లీ నైట్ వేర్నే కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ ఇక్కడ ఐరన్ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. చూపించు ఎలా చేస్తున్నావు. ఏం చేయాలి ఫస్ట్? సపరేట్ చేయాలి. చేయరా, యాక్టింగ్ చేస్తున్నావు ఏంట్రా? నీకు రాదైతే తగిలింది. అది చెయ్యమ్మా. ఏం చేసావు అంతకుముందు? కార్స్ ఎలా పెట్టావు అందులో? చూపించు అమ్మకి. అమ్మకి నేర్పించు ఎలా చేయాలో. స్క్వేర్ ఫామ్ చేయి. స్క్వేర్ ఫామ్ చేయి. ఇవి కొన్ని ఎక్కువ తీసుకోవాలి బుజ్జి, సరిపోట్లే. కొన్ని ఇద్దరు కొట్టుకుంటున్నారు వాటి కోసం. బాగున్నాయి అంటే నార్మల్గా తీసుకున్నావు. ఇలా ఆడరా అని. ఈసారి ఎక్కువ పెట్టాలి. నీకు హెల్ప్ కావాలా వద్దా? నాన్న అడుగు మరి. ఏం చేద్దాం?
హౌస్ చేద్దామా? చూడు ఈజీ ఈజీ ఈజీ. ఓకే ఇలా పెట్టామా? దెన్ ఫోల్డ్. ఇప్పుడు కింద పెట్టాలి. వాడిని పెట్టినాయి. నువ్వు పెట్టు దక్షి. కార్స్ ఓపెన్ చెప్పుడు కార్ పార్క్ చేయి. పడేస్తాడే మొత్తం. సూపర్. ఇంకో కారు బైసైకిల్ లేదు. బైసైకిల్ పెట్టు పెట్టు. భలే ఉందన్న నీ హౌస్. పార్క్ హౌస్ అది. సో చూసారు కదండి, వీకెండ్ అంటే ఇంకా పిల్లలతో ఇంట్లో ఉంటే అసలు డే ఎలా గడుస్తుందో కూడా తెలియదు అనమాట. ఎప్పుడు మార్నింగ్ అయింది, ఎప్పుడు నైట్ అయిపోయిందో కూడా తెలీదు. పనులు చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేస్తూ మేము కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ అలా అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఏ పని బయటకు పెట్టుకోకపోతే ఇంకా పిల్లలతో ఆడిస్తూ ఉంటాం. అండ్ వాళ్ళు కిండర్గార్టెన్ నుంచి వచ్చాక చాలా డే వరకు టాయ్స్తో ఆడడమే మానేశారనమాట. ఎప్పుడైనా వీకెండ్స్లో ఇంక వాళ్ళ డాడీ కూర్చొని ఇది ఆడండి అంటే ఇంక అప్పుడు తీస్తారు. ఆ రోజు కిండర్గార్టెన్కి వెళ్ళారు కాబట్టి, లేకపోతే అసలు ముట్టుకోవట్లేదు. ఇంకెంతసేపు కొట్టుకోవడం మీద తన్నుకోవడం మీదే కాన్సన్ట్రేషన్. అండ్ ఇంకా మేము అలా వాడితో కాసేపు ఆడుకొని ఇంక లంచ్ చేసేసాము. ఇంక వాడికి కూడా పెట్టేశాము. ఆషి కొంచెం లేట్గా పడుకుందనమాట. లెగడమే అరౌండ్ 2:30కో ఏమో లేచింది. 2:30కో 3కో. ఇంకా లేచాక వాళ్ళ డాడీ ఇంకా భోజనం కలిపి పెడుతున్నారనమాట. సో మంచిగా ఊసులు చెప్తూ అది ఇది చాలా కబుర్లు చెప్తుంది, చాలా మాట్లాడుతుంది. నాకు అసలు కుదరక నేను షూట్ చేయట్లేదు. నార్మల్గా మేము కూర్చున్నప్పుడు నేను మర్చిపోతాను. అండ్ స్పెసిఫిక్గా షూట్ చేయాలంటే తను వేరే పనుల్లో ఎంగేజ్ అయిపోతే మాట్లాడదనమాట. సో అలా అయిపోతుంది. అండ్ ఎస్, ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుని. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.